సాహస కోతి. అనగనగా ఒక పట్టణంలో ఒకప్పుడు ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం ఒక దట్టమైన అడవి పక్కన ఉండేది. ఆ ఊరిలో పిల్లలందరికీ ఎంతో ఇష్టమైన ఓ చలాకి కోతి ఉండేది. దాని పేరు మింటూ. మింటూ గ్రామంలో అందరికీ, ముఖ్యంగా పిల్లలకి ఎంతో ఇష్టం. ఎందుకంటే అది మిత్రంగా, తెలివిగా, ఎప్పుడూ కేరింతలతో ఉండేది. ఒకరోజు మధ్యాహ్నం రవి అనే చిన్న బాలుడు అడవి అంచుల్లో ఆటలాడుతుండగా సీతాకోక చిలుకను వెంబడిస్తూ చాలా లోపలగా అడవిలోకి వెళ్ళిపోయాడు. ఆడుతూ పోతూ అడవిలోకి వెళ్ళిన సంగతి అతనికి తెలియలేదు. అంతలోనే పొదలలో నుండి ఒక వికృతమైన నక్క గర్జన చేస్తూ బయటకొచ్చింది. రవి భయంతో అక్కడ నిలబడిపోయి పరిగెత్తుతూ ఏడుపు మొదలుపెట్టాడు. అదే సమయానికి దగ్గరలో ఉన్న ఒక పెద్ద చెట్టుపై నుంచి మింటూ అతని ఏడుపు విని చెట్ల మధ్య చకచకా దూకుతూ అక్కడికి చేరిపోయాడు. నక్క రవికి దగ్గరగా వస్తున్నట్టు చూడగానే మింటూ ఎలాంటి ఆలస్యం లేకుండా ముందుకు దూకాడు. అతను కొన్ని పెద్ద పండ్లు తీసుకుని నక్క మీద విసిరాడు. నక్క ఇంకా గర్జించింది. మింటూ చెట్టుపై నుంచి కిందకు దూకి చేతులు ఊపుతూ మొహాన్ని భయంకరంగా చేస్తూ గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. మింటూ ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోయిన నక్క కొంచెం వెనక్కి తగ్గి అడవిలోకి పారిపోయింది. రవి ఇంకా భయపడుతున్నాడు. కానీ మింటూ అతనిని దగ్గరకు తీసుకుని అతన్ని తన వెన్నుపైన ఎక్కించుకున్నాడు. చెట్ల మధ్య ఊగుతూ మింటూ రవిని సురక్షితంగా గ్రామానికి తీసుకొచ్చాడు. గ్రామస్తులు ఇది చూసి ఆశ్చర్యపోయారు. రవిని కౌగిలించుకున్నారు. మింటూకి జయగానాలు పాడారు. అతని మెడలో ఒక మెరిసే పథకం కట్టారు. అప్పటి నుంచి మింటూను అందరూ వీరుడు అని పిలవడం మొదలుపెట్టారు. రవి మరియు మింటూ మంచి స్నేహితులయ్యారు. మింటూ పేరు ఎప్పటికీ ఆ గ్రామంలో గుర్తుండిపోయింది. ఈ కథ నీతి